అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. సో ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ ఇది. తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకానికి సంబంధించి. చేయూత పథకం అంటే ఏం లేదు, కొత్త పెన్షన్లు. అవే 4016 రూపాయలు 6000 రూపాయలకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 3 నెలల బకాయిలను కూడా ఈ సందర్భంగా లబ్ధిదారులకి ప్రభుత్వం అందించబోతుందనే సమాచారం కూడా తెలియజేయడం జరిగింది. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ 4016 ప్లస్ 6000 రూపాయల పెన్షన్తో పాటు ఈ డిసెంబర్కి సంబంధించిన పెన్షన్లను ఎప్పుడు అందించబోతున్నారనే సమాచారం కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం. అటు అక్టోబర్, నవంబర్కి సంబంధించిన పెన్షన్లు కూడా చాలామందికి అందలేదు. సో వీటికి సంబంధించి కూడా సమాచారం తెలుసుకుందాం. వీడియోని చివరికి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన వీడియోలను లైక్ చేయండి. ఇక అప్డేట్లకు వస్తే, తెలంగాణ రాష్ట్రంలో వివిధ పథకాలను ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో 4016 రూపాయల రైతు భరోసా, అలాగే 4016 రూపాయల ఆసరా పెన్షన్లను ప్రారంభించి 2025 జనవరి నెలలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్ధిదారుల సంఖ్యకి సంబంధించి పథకాల ఆధారంగా ముహూర్త తేదీలను ఫిక్స్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో 7500 రూపాయల రైతు భరోసా పథకం కోసం 64,75,000 మంది లబ్ధిదారులు సుమారుగా ఉన్నారు. ఇటు 4016 రూపాయల 6016 రూపాయల కొత్త పెన్షన్కి సంబంధించి కూడా సుమారుగా 60 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇటు ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లకు ఒక్క ఇంటి నిర్మాణానికి 5 నుండి 6 లక్షల రూపాయలు ఇచ్చేదానికి కూడా 80 లక్షల అప్లికేషన్లు అనేవి వచ్చాయి. సో ఈ మూడు పథకాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభోత్సవ తేదీలను ప్రకటించి లబ్ధిదారులకు, రాష్ట్ర ప్రజలకి గుడ్ న్యూస్ త్వరలో తెలియజేయాలనే నిర్ణయానికి సంబంధించి ఇప్పుడు పునఃప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాలలో విధి విధానాల ప్రకటనకు సిద్ధంగా ఉన్నాయనే సమాచారం తెలుస్తుంది. దీనిపై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తానికి పథకాల వివరణలకి సంబంధించి, ప్రారంభోత్సవాలకి సంబంధించి ఒక స్పష్టతని తెలియజేయబోతున్నారనే సమాచారం అయితే ఈ సందర్భంగా తెలుస్తుందన్నమాట. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే రైతు భరోసా కావచ్చు, కొత్త చేయూత పథకానికి సంబంధించిన నిధులు కావచ్చు, ఇటు ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కూడా పథకాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ డిసెంబర్ 16, 17 తారీఖులలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఒక నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే పెంపు చేసి నిధులను ఎప్పటి నుంచి అందించబోతున్నామనే దానికి సంబంధించిన వివరణను ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఇక డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ అంటారా, ఈ డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ ఈ నెల 21వ తారీఖు నుండి 31వ తారీఖు కల్లా 100% పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో పాటుగా అక్టోబర్కి సంబంధించిన పెన్షన్ నవంబర్ నెలలో చాలామందికి అందించలేదు. అయితే ఈ నవంబర్లో అందించాల్సిన పెన్షన్ను డిసెంబర్ నెలలోనే 2 నెలలకి కలిపి ఒకేసారి అందించే విధంగా అధికారులు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అంటే ఆల్రెడీ ఒక విడత డిసెంబర్ 5వ తారీఖు నాడు ఏమో అందించినట్లుగా తెలుస్తుంది. అలాగే రెండో విడతను ఈ నెల 21 నుండి 31వ తారీఖులలో అందించబోతున్నారు. సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను. మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.